హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు మష్రూమ్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో సింపుల్గా ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో 1/2 కప్ వరకు మైదా వేసుకుంటున్నాను. మైదా వేసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మష్రూమ్స్ని బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దీనిలో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీనిలో కొంచెంగా వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా కలుపుకొని 1/2 అవర్ వరకు పక్కన ఉంచుకుందాం. మ్యాగ్నేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్స్ని మిక్సీలో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాను. బ్రెడ్ క్రమ్స్లో మనం ఇలాగ మష్రూమ్ని ఒక్కొక్క పీస్ని వేసుకొని కోటింగ్ పెట్టుకోవాలి. బాగా మష్రూమ్కి బ్రెడ్ క్రమ్స్ బాగా అంటుకునేలా కోటింగ్ చేసుకొని ఒక్కొక్క దాంట్లోనే పెట్టుకోవాలి. ఇలా కోటింగ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా కోటింగ్ చేసుకున్న తర్వాత వీటిని బయట ఉంచుకుంటే ఒక 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇవి మనం ఆయిల్లో వేయగానే బ్రెడ్ క్రమ్స్ విడిపోకుండా ఉంటాయి. అందుకని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి పీస్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్ట్రైనర్తో తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా టమాటా సాస్తో వేసుకొని మనం మష్రూమ్ పాప్కార్న్ దీనిలో వేసుకొని డెకరేషన్ చేసుకుంటున్నాం. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకుంటే వెంటనే అయిపోయే స్నాక్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.